అందరికీ నమస్కారం. కందుకూరు ఘటనలో తిరుమల శెట్టి లక్ష్మీ నాయుడు హత్యకు సంబంధించి అక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితుల గురించి లోకల్గా ఉన్నటువంటి వైసీపీ ఆది నుంచి కూడా ఆ ఘటనకు సంబంధించి చాలా దూరంగా ఉంది. అదేవిధంగా కందుకూరు వైసీపీలో ఉన్నటువంటి ఈ కాపు సామాజిక వర్గం కానీ కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా దానికి సంబంధించి అసలు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఆ కుటుంబాన్ని పరామర్శించడం కానీ అదేవిధంగా కందుకూరులో దానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కాపు లీడర్స్ లో చెప్పుకునేటువంటి పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జి అంబటి మురళి కానీ అదేవిధంగా మనకి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి లీడర్ అయినటువంటి అంబటి రాంబాబు కానీ అదేవిధంగా వంగవీటి నరేంద్ర ఇతర రాజా గారు ఇతర వైసీపీ నేతలందరూ కూడా దీని మీద లోతుగా కూడా మాట్లాడటం జరిగింది. అదే విధంగా ఆ కుటుంబాలను పరామర్శించడం జరిగింది. వారికి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా వారికి కొంత ఆర్థిక సహాయం కూడా అందజేసినటువంటి సందర్భాలు చూసాం. సో లోకల్ గా వైసీపీలో ఉన్నటువంటి ఆ కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఈ ఘటనకు సంబంధించి అసలు మాట్లాడకపోవటం, ఆ గ్రామాన్ని సందర్శించే ప్రయత్నమే జరగలేదని కూడా తెలియజేసుకోవచ్చు. ప్రధానంగా కూడా దారకానిపాడు అదేవిధంగా ఆ గ్రామాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి చనిపోయిన వ్యక్తి కానీ అదేవిధంగా ఆ మర్డర్ ప్లాన్ చేసి చంపిన వ్యక్తి కానీ వరిరూరు హరిశ్చంద్ర ప్రసాద్ కానీ ఇటువైపు చూస్తే మనకి తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు గారు కానీ వీరిరువురు కూడా అటు తెలుగుదేశం జనసేన పార్టీలో దానికి సంబంధించినటువంటి వ్యక్తులని అక్కడ ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ అయితే చెప్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ సోషల్ మీడియా ప్రధానంగా కందుకూరులో జరిగినటువంటి ఘటనను దాన్ని పెద్ద బూసిగా కూడా చూపించే ప్రయత్నం అయితే చేసింది. అది అటు కమ్మ కాపు కులాల మధ్య అగ్గి రాజేసిందనే విషయాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేసినటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. అదేవిధంగా సాక్షాత్తు హోంమంత్రి కందుకూరు నియోజకవర్గంలో పర్యటనకు వచ్చి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఎక్స్ గ్రేషియా గాని ఆ కుటుంబాన్ని పరామర్శించి అక్కడ దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆమె మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులను కూడా ఆమె లక్ష్మీనాయుడు భార్య సుజాత తోటి కూడా మాట్లాడి దానికి సంబంధించి కూడా ఆ వ్యక్తికి శిక్ష పడేలాగా కూడా ఎవరైతే లక్ష్మీనాయుడు హత్యకు అక్కడ గందరగోళ పరిస్థితులు సృష్టించినటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ కు కఠినమైనటువంటి శిక్ష పడేలాగా కూడా చేస్తామని హోంమంత్రి భరోసా కల్పించారు. దానిలో భాగంగా ఆ కుటుంబానికి 2 ఎకరాల భూమి 5 లక్షల నగదు ఇతర వాళ్ళ తమ్ముడికి కానీ చనిపోయిన వాళ్ళకి దానికి సంబంధించి కూడా ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. కందుకూరులో అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని వైసీపీ ప్రశ్నించకపోవటం, అదే విధంగా ఒకవేళ అదే దారకానిపాడులో కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలుండి ఒకవేళ వైసీపీకి అక్కడ పార్టీకి సంబంధించినటువంటి ఇబ్బందులు గనక ఉంటే ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా విషయంలో కానీ ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని కానీ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో అయినా కూడా ఖండించవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా కమ్మ లీడర్స్ కానీ కాపు లీడర్స్ కానీ దీని మీద స్పందించకపోవటం కూడా పలు విమర్శలకి తావిస్తుందని అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. లోతుగా గనక అక్కడ జరిగే పరిస్థితులు పరిశీలించిన తర్వాత వైసీపీ గనక దీనికి సంబంధించి కొంత స్పందించినట్లయితే హత్య జరిగి వారం రోజులు దాటినా కూడా దానికి సంబంధించి సోషల్ మీడియాలో కొంత ట్రోల్ అయినా కూడా దానికి సంబంధించి ముఖ్య నాయకులు కానీ అధికారులు కానీ అక్కడికి ఆ గ్రామాన్ని సందర్శించినటువంటి సందర్భాలు చాలా తక్కువ. అదే విధంగా ప్రతిపక్షం అని చెప్పుకునేటువంటి వైసీపీ దానికి సంబంధించి ప్రకటన ఇవ్వకపోవటం కూడా వైసీపీ నిశ్శబ్దంగా ఉండటం పలు విమర్శలకు తావిస్తుందని అక్కడ ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ అయితే చెప్తా ఉన్నారు.